హలో బ్యాక్ బెంచర్స్, వెల్కమ్ టు backbenchers.365 ఛానల్. ఈరోజు మనం అకౌంట్స్లోని జర్నల్ ఎంట్రీస్ అంటే చిట్టాపద్దులు ఎలా చేయాలో నేర్చుకుందాం. ఫైనాన్షియల్ అకౌంట్స్లో చిట్టాపద్దులు అనేవి కీ రోల్ని ప్లే చేస్తాయి. సో ఈ చిట్టాపద్దులు వస్తేనే మనం మిగతా ప్రాసెస్ ఏదైనా కానీ వాటిలో ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నా కానీ చేయగలం. సో మెయిన్ ఇదన్నమాట. మనం దీంట్లో గుర్తుంచుకోవాల్సింది ఒకటే పాయింట్, మనకి వస్తే డెబిట్, పోతే క్రెడిట్. ఇది ఒక్కటే పాయింట్. మనం ఇది గుర్తుపెట్టుకుంటే చాలు, ప్రాబ్లమ్స్ మొత్తం ఈజీగా చేసేయచ్చు. సో ఫస్ట్ ప్రాబ్లం ఇట్లా ఇస్తారనమాట. ప్రాబ్లం ఏముంది, 1వ తారీఖు ఏదైనా కానీ 1వ తారీఖు నుంచి మొదలై ఆ మంత్ లాస్ట్ డేట్తో ఎండ్ అవుతుంది బిజినెస్ అనేది. సో 1వ తారీఖు ఏముంది, 1/4/2024 ఏ స్టార్టెడ్ ఏ బిజినెస్ విత్ 50,000 అని ఉంది. సో అది ఎలా రాయాలంటే 1/4/24 ఏ స్టార్టెడ్ బిజినెస్ విత్ 50,000. సో వాళ్ళు బిజినెస్ స్టార్ట్ చేశారు కాబట్టి స్టార్ట్ డేట్ అనేది ఇచ్చిన దాన్ని ఏమంటాం, క్యాపిటల్ అంటాం. సో క్యాష్ అకౌంట్ డెటార్ టు క్యాపిటల్ అకౌంట్. క్యాపిటల్ అని ఎందుకు అన్నాం, ఎందుకంటే బిజినెస్ స్టార్ట్ చేయడానికి తీసుకొచ్చాం కాబట్టి దాన్ని క్యాపిటల్ అంటాం. క్యాపిటల్ ఏ రూపంలో తీసుకొస్తాం, క్యాష్. సో క్యాష్ మన దగ్గరకు వచ్చింది కదా. సో క్యాష్ అకౌంట్ డెటార్ టు క్యాపిటల్ అకౌంట్ 50,000 బ్రాకెట్లో బీయింగ్ బిజినెస్ స్టార్టెడ్. ఇది మాత్రం కంపల్సరీ రాయాలి. ఇది రాయకపోతే మార్క్స్ అస్సలు పడవు. బీయింగ్ బిజినెస్ స్టార్టెడ్ ప్రతిదానికి రాయాల్సిందే ఇది. సో నెక్స్ట్ 3/4/24 గూడ్స్ పర్చేజ్డ్ ఆన్ క్యాష్. గూడ్స్ మనం డబ్బులు పెట్టి కొన్నాం. సో గూడ్స్ మన దగ్గరకు వచ్చాయి, డబ్బులు పోయినాయి. సో గూడ్స్ అనేది ఏంటిది, పర్చేజెస్ అనేది ఏంటిది, డెబిట్. క్యాష్ అనేది క్రెడిట్. అర్థమైంది కదా. సో పర్చేజెస్ అకౌంట్ డెటార్ టు క్యాష్. క్యాష్ మన దగ్గర నుంచి వెళ్ళిపోయింది కదా, అందుకని క్రెడిట్. ఎంత, 5,000. డెబిట్లో 5,000, క్రెడిట్లో 5,000. కింద బ్రాకెట్లో బీయింగ్ గూడ్స్ పర్చేజ్డ్ ఆన్ క్యాష్. నెక్స్ట్ డేట్ 4/4/24 గూడ్స్ సోల్డ్ ఫర్ క్యాష్. గూడ్స్ని డబ్బులకి అమ్మాం. సో వేరే వాళ్ళు గూడ్స్ కొన్నారు, మనకు డబ్బులు వచ్చాయి, అంతే కదా. సో డబ్బులు మనకు వచ్చాయి కాబట్టి క్యాష్ అకౌంట్ డెటార్ టు సేల్స్. బ్రాకెట్లో బీయింగ్ సేల్స్ ఫర్ క్యాష్. ఎంత, 6,000. డెబిట్లో 6,000, క్రెడిట్లో 6,000. నెక్స్ట్ ఏ డేటు, 6/4/24 గూడ్స్ సోల్డ్ టు నరేష్. నరేష్కి మనం సరుకు అమ్మాం. సో నరేష్కి సరుకు వచ్చింది అంటే అతనికి డెబిట్. మన దగ్గర నుంచి సరుకు పోయింది, సో మనం క్రెడిట్. సో నరేష్ అకౌంట్ డెటార్ టు సేల్స్. ఎంత, 1,500. డెబిట్లో 1,500, క్రెడిట్లో 1,500. బ్రాకెట్లో బీయింగ్ గూడ్స్ సోల్డ్ టు నరేష్. అంతే కదా, నరేష్కి వచ్చింది కాబట్టి అతను డెబిట్ అయ్యాడు, మన దగ్గర నుంచి పోయినాయి కాబట్టి సేల్స్. నెక్స్ట్ 8/4/24
ఏమనుంది? గూడ్స్ పర్చేజ్డ్ ఫ్రమ్ మధు. మధు దగ్గర నుంచి మనం గూడ్స్ కొన్నాం. సో మనకి సరుకు వచ్చింది, డబ్బులు పోయి సరుకు వచ్చింది కాబట్టి డెబిట్ కదా. సో పర్చేజెస్ అకౌంట్ డెటార్ టు మధు దగ్గర నుంచి కొన్నాం కదా, మధుయే కదా. సో మధు దగ్గర నుంచే కదా మనం కొన్నది. సో మధు క్రెడిట్ అవుతాడు. బీయింగ్ గూడ్స్ పర్చేజ్డ్ ఫ్రమ్ మధు. ఎంత? 3,500. నెక్స్ట్ 9 డేట్న ఏమని ఇచ్చాడు? 9/4/24. క్యాష్ రిసీవ్డ్ ఫ్రమ్ రవి అని ఉంది. సో క్యాష్ మనకు వచ్చింది కదా, మనకు వచ్చింది కాబట్టి డెబిట్. క్యాష్ అకౌంట్ డెటార్ టు ఎవరి దగ్గర నుంచి? రవి దగ్గర నుంచే కదా. సో రవి ఎంత? 4,000 డెబిట్లో, 4,000 క్రెడిట్లో. బ్రాకెట్లో బీయింగ్ క్యాష్ రిసీవ్డ్ ఫ్రమ్ రవి. అంతే. నెక్స్ట్ 10th క్యాష్ పెయిడ్ టు మధు. ఎంత? 3,500. మధుకి క్యాష్ మనం పే చేసాం. సో మధుకి డబ్బులు వచ్చాయి. సో మధు డెబిట్ అవుతాడు కదా. సో మధు అకౌంట్ డెటార్ టు క్యాషే కదా మన దగ్గర నుంచి పోయింది. సో క్యాష్ క్రెడిట్లో. బ్రాకెట్లో బీయింగ్ క్యాష్ పెయిడ్ టు మధు. ఎంత ఉంది? 3,500 డెబిట్లో, 3,500 క్రెడిట్లో. నెక్స్ట్ 12/4/24. ఏమైంది? పర్చేజ్డ్ స్టేషనరీ అంటే పెన్సిల్ కానీ పెన్నులు కానీ ఏమన్నా మన ఆఫీస్ ఖర్చులు, మన ఆఫీసులో ఉండేవి. సో మనం అవి కొన్నాం కాబట్టి మనకు వచ్చినాయి, డబ్బులు పోయినాయి. సో పర్చేజ్డ్ స్టేషనరీ అకౌంట్ డెటార్ టు క్యాష్ పెట్టే కదా మనం కొనేది. సో క్యాష్. బ్రాకెట్లో బీయింగ్ పర్చేజ్డ్ స్టేషనరీ. ఎంత ఉంది అమౌంట్? 500 డెబిట్లో, 500 క్రెడిట్లో. నెక్స్ట్ 15th పెయిడ్ రెంట్ పే చేసాం. సో రెంట్ పే చేసేది క్యాష్ రూపంలోనే కదా. పే చేస్తే మన దగ్గర నుంచి డబ్బులు వెళ్ళిపోతాయి. సో రెంట్ అకౌంట్ డెటార్ టు క్యాష్ మన దగ్గర నుంచి పోయినాయి కదా, అందుకని క్రెడిట్. బ్రాకెట్లో బీయింగ్ పెయిడ్ రెంట్. అమౌంట్ ఎంత? రెంట్ది 5,000 డెబిట్లో, 5,000 క్రెడిట్లో. నెక్స్ట్ 17th గూడ్స్ రిటర్న్ టు మధు. ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్. గూడ్స్ రిటర్న్ టు మధు. మనం గూడ్స్ని మధుకి రిటర్న్ చేసాం. మనం ఎప్పుడు రిటర్న్ చేస్తాం? మనం కొంటేనే కదా. మనం కొంటేనే రిటర్న్ చేస్తాం. సో అప్పుడు అది ఏమైంది? పర్చేజ్ రిటర్న్స్ అవుతుంది. పర్చేజ్ రిటర్న్స్ అంటే మన దగ్గర నుంచి సరుకు పోతుంది. సో ఎవరి పేరు రాయాలి ఇప్పుడు డెబిట్లో? మధు పేరు. సో మధు అకౌంట్ డెటార్ టు ఏమని రాయాలి? పర్చేజ్ రిటర్న్స్. మనం కొనే కదా వాడికి రిటర్న్ చేసింది. మళ్ళీ సరుకు బాగోపోతేనే కదా రిటర్న్ చేసేది. సో పర్చేజ్ రిటర్న్స్. మన దగ్గర నుంచి సరుకు పోయింది. సో అందుకని క్రెడిట్లో వస్తుంది. బ్రాకెట్లో బీయింగ్
గూడ్స్ రిటర్న్ టు మధు. ఎంత? 2000 డెబిట్లో, 2000 క్రెడిట్లో. నెక్స్ట్ 19th గూడ్స్ రిటర్న్స్ ఫ్రమ్ నరేష్. నరేష్ దగ్గర నుంచి మనకి రిటర్న్ వచ్చాయి. సో అతను మనకి రిటర్న్ ఎప్పుడు చేస్తాడు? మనం అమ్మితే రిటర్న్ చేస్తాడు, అంతే కదా? మనం అమ్మితే రిటర్న్ చేస్తాడు. సో అప్పుడు అవి ఏంటిది? సేల్స్ రిటర్న్స్. అంటే ఆ రిటర్న్స్ మనకు వచ్చాయి కాబట్టి అది డెబిట్ అవుతుంది. సో సేల్స్ రిటర్న్స్ అకౌంటెడ్ ఆర్ టు ఎవరి దగ్గర నుంచి? నరేష్ దగ్గర నుంచి. సో క్రెడిట్లో నరేష్, బ్రాకెట్లో బీయింగ్ గూడ్స్ రిటర్న్ ఫ్రమ్ నరేష్. ఎంత? డెబిట్లో 1000, క్రెడిట్లో 1000. నెక్స్ట్ 20th గూడ్స్ సోల్డ్ ఆన్ క్రెడిట్. క్రెడిట్కి అమ్మేసాం, క్రెడిట్కి అమ్మాం కదా. సో అది అప్పు మీద. క్రెడిట్ అంటే అప్పు అన్నమాట. సో క్రెడిట్కి అమ్మాం, మన దగ్గర నుంచి సరుకు పోయింది కానీ డబ్బులు కూడా రాలేదు. సో ఇప్పుడు ఏమని రాయాలి? మన దగ్గర నుంచి ఏం పోయినాయి? సరుకు పోయింది, అప్పు మీద అమ్మాం. సో ఇప్పుడు ఏమని రాస్తాం? సేల్స్ అకౌంట్ డేటార్ టు క్యాష్ అని రాస్తాం. సో క్యాష్ అని ఎందుకు రాస్తాం? మనకి ఎప్పుడైనా డబ్బులు రావాల్సిందే కదా. సో అప్పు మీద అమ్మాం కానీ డబ్బులు వస్తాయి మనకి. సో క్యాష్ సేల్స్ అకౌంట్ డేటార్ టు క్యాష్ అని రాస్తాం. ఒకవేళ ఏమన్నా పర్సన్ నేమ్ ఇచ్చారంటే క్యాష్ ప్లేస్లో ఆ పర్సన్ పేరు రాస్తాం. అర్థమైందా? నెక్స్ట్ 20th అయిపోయింది కదా 20. సో 23 పర్చేజెస్. ఒక్కవాడే ఇచ్చాడు అనుకుందాం, ఇది చాలా ఇంపార్టెంట్. పర్చేజెస్ సేల్స్ నా ఒక్కవాడే ఇస్తాడు, ఏం రాయాలో అర్థం కాదు. సో ఇలాంటప్పుడు ఏం చేయాలంటే 23/4/24 ఏంటిది? పర్చేజెస్. పర్చేజ్ చేసాం, సో మన దగ్గర నుంచి డబ్బులు పోతాయి. పర్చేజ్ చేస్తే డబ్బులు పోతాయి కదా ఖచ్చితంగా. సో పర్చేజెస్ అకౌంట్ డేటార్ టు క్యాష్. క్యాష్ పెట్టే కదా మనం కొనేది, అందుకని క్రెడిట్లో వస్తుంది. బ్రాకెట్లో బీయింగ్ గూడ్స్ పర్చేజ్డ్. ఎంత అమౌంట్? 3000 డెబిట్లో, 3000 క్రెడిట్లో. నెక్స్ట్ 25 సేల్స్. 25/4/24 సేల్స్ అని ఒకటే ఇచ్చాడు. సేల్స్ జరిగిన తర్వాత మనకి క్యాష్ వస్తాయి కదా ఖచ్చితంగా. సో క్యాష్ మన దగ్గరకు వచ్చింది కాబట్టి క్యాష్ ఏమైంది? డెబిట్ అవుతుంది. సేల్స్ అనేది క్రెడిట్ అవుతుంది. సో క్యాష్ అకౌంట్ డేటార్ టు సేల్స్. బ్రాకెట్లో బీయింగ్ గూడ్స్ సోల్డ్. ఎంత అమౌంట్? 4000 డెబిట్లో, 4000 క్రెడిట్లో. నెక్స్ట్ 27th 27/4/2024 ఏంటిది? పెయిడ్ ట్యాక్స్. ట్యాక్స్ పే చేసేసాం. సో పే చేస్తే మన దగ్గర నుంచి డబ్బులు పోతాయి కదా. సో పెయిడ్ ట్యాక్స్ అకౌంట్ డేటార్ టు క్యాష్. క్యాష్ రూపంలోనే కదా మనం పే చేసేది. సో బీయింగ్ పెయిడ్ ట్యాక్స్. ఎంత అమౌంట్? 500. నెక్స్ట్ 29th 29/4/24 క్యాష్ డిపాజిటెడ్ ఇన్ బ్యాంక్. బ్యాంకులో డబ్బులు వేసాం, సో బ్యాంకుకి డెబిట్ అవుతుంది. బ్యాంకుకి డబ్బులు వచ్చినట్టే కదా, సో అది డెబిట్ అవుతుంది. మన దగ్గర నుంచి డబ్బులు పోయినాయి, సో అది క్రెడిట్లో రాస్తాం. బ్యాంక్ అకౌంట్ డేటార్ టు క్యాష్.
బ్రాకెట్లో బీయింగ్ క్యాష్ డిపాజిటెడ్ ఇన్ బ్యాంక్. ఎంత అమౌంట్? 6,000. మనం ఒకటే గుర్తుంచుకోవాలి, ఒకటే పదం బండ గుర్తులాగా, ఏంటంటే వస్తే డెబిట్ పోతే క్రెడిట్. సో నెక్స్ట్ చూద్దాం. 29న పెయిడ్ శాలరీస్. అదే రోజున 29/4/24 పెయిడ్ శాలరీస్ అంటే శాలరీస్ పే చేసాం, మన దగ్గర నుంచి డబ్బులు పోయినాయి. సో పెయిడ్ salaries account debtor to cash బ్రాకెట్లో being paid salaries. మన దగ్గర నుంచి డబ్బులు పోయినాయి కదా, సో క్రెడిట్లో ఎంత అమౌంట్? 8,000 డెబిట్లో, 8,000 క్రెడిట్లో. నెక్స్ట్ 30th లాస్ట్ డే ఆఫ్ ద మంత్. ఏంటిది అది? విత్డ్రా ఫ్రమ్ బ్యాంక్. 30/4/24 బ్యాంక్ నుంచి డబ్బులు తీసాం. సో మన దగ్గర డబ్బులు వచ్చినాయి, బ్యాంకులో డబ్బులు పోయినాయి. సో మన దగ్గర డబ్బులు వచ్చినాయి కాబట్టి డబ్బులు అనేది డెబిట్. క్రెడిట్లో ఏముంటుంది? బ్యాంక్. సో క్యాష్ అకౌంట్ డెటార్ టు బ్యాంక్ బ్రాకెట్లో బీయింగ్ క్యాష్ విత్డ్రా ఫ్రమ్ బ్యాంక్. అమౌంట్ ఎంత? 5,000 డెబిట్లో, 5,000 క్రెడిట్లో. సో అర్థమైంది కదా, మనం ఒకటే బండ గుర్తు, వస్తే డెబిట్ పోతే క్రెడిట్. ఈ ఒక్క మాట గుర్తుంటే చాలు.